వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాము. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపు. యాదగిరిగుట్ట పట్టణంలో అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లి బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడి. క్రమశిక్షణతో కూడిన అలవాట్లు మంచి భవిష్యత్తును, విజయాన్ని అందిస్తాయని విద్యార్థులకు తెలిపిన ఎస్పీ. చౌటుప్పల్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా మున్సిపల్ చైర్పర్సన్ మోగ్దాల పావని రమేష్ గౌడ్ వెల్లడి. కొమ్మాయిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. జానీమియా సేవలు చిరస్మరణీయమని తెలిపిన ఇరిగేషన్ సిఈ నాగభూషణం. నల్గొండలో షీటీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు. మర్రిగూడ బైపాస్ రోడ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాల తొలగింపుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు దళిత సంఘాల నాయకులు అడ్డుకుని ధర్నా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దామని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండలోని ఎన్జీ ప్రభుత్వ కళాశాలలో సంక్షేమ పోలీస్, ప్రజాపిత, బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కళాశాల, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 10 కోట్ల మాదక ద్రవ్య రహిత ప్రతిజ్ఞ మెగా ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దామని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండలోని ఎన్జీ ప్రభుత్వ కళాశాలలో సంక్షేమ పోలీస్, ప్రజాపిత, బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కళాశాల, ఎన్ఎస్ఎస్ఎన్ సిసి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 10 కోట్ల మాదక ద్రవ్య రహిత ప్రతిజ్ఞ మెగా ప్రచార కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం యువత సామాజిక మాధ్యమాలు, డిజిటల్, డ్రగ్స్, మద్యం, సిగరెట్ వంటి వ్యసనాలకు బానిసలు కావడం వల్ల వీటి వినియోగం పెరిగిందని కలెక్టర్ అన్నారు. ఒకప్పుడు డబ్బున్న వారికి మాత్రమే అందుబాటులో ఉండే డ్రగ్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. దీనికి వ్యవస్థతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉందన్నారు. యువతరం అనేక కారణాల వల్ల మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారని, దానివల్ల వారి కెరీర్ నాశనం అవుతుందని తెలుసుకోవాలన్నారు. డ్రగ్స్ తీసుకోకుండా నిగ్రహం పాటించాలని, ఒక్కసారి డ్రగ్స్కు అలవాటు పడితే వ్యక్తిగతంగా, కుటుంబం, సమాజం ప్రభావితమవుతాయని అన్నారు. ఒక దశలో ఏకాకితనం ఆవహిస్తుందని అన్నారు. ఒకవేళ ఎవరైనా మాదక ద్రవ్యాల బారిన పడితే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ తీసుకోమని బలవంత పెట్టినా, అమ్మినా 1908 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఇప్పటికే నల్గొండ జిల్లాలో 97 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2047 స్వాతంత్ర భారత శతాబ్ది ఉత్సవాల నాటికి మన దేశం ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ముందు డ్రగ్స్ తీసుకోవడం లాంటి అలవాట్లను యువత పక్కకు పెట్టాలని అన్నారు. ఇప్పటికీ జన్జీ తరం డ్రగ్స్ ఫ్రీ తరంగా ఉండాలని ఆకాంక్షించారు. గత మే నెలలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించామని గుర్తు చేశారు. ప్రజాపిత, బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఇలాంటి సామాజిక కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని ముందుకు తీసుకుపోవడం అభినందనీయమని, అలాగే ఎన్జీ కళాశాల, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి విభాగాలను ఆయన అభినందించారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక పోస్టర్ను ఆవిష్కరించారు. అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రమేష్ విద్యార్థులచే మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్, బ్రహ్మకుమారి రాజయోగి, ధనలక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి, డిప్యూటీ డిఎంహెచ్ఓ నగేష్, జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ ఆర్ మదన్ మోహన్, శ్రీధర్, ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారి మోనిక, ఎన్సిసి ఆఫీసర్ లెఫ్టినెంట్ సిహెచ్ సుధాకర్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు వెంకటరెడ్డి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లి బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోనే అంగన్వాడీ బజార్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం 3 మరియు రాయగిరి అంగన్వాడీ సెంటర్ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లి బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ బజార్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం 3 మరియు రాయగిరి అంగన్వాడీ సెంటర్ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నమోదైన చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతల వివరాల సంఖ్య ఎంత అని, వారందరూ ప్రతిరోజు కేంద్రానికి హాజరవుతున్నారా లేదా అని వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. హాజరును ఏ విధంగా నమోదు చేస్తున్నారని అటెండెన్స్ నిర్వహణను పరిశీలించారు. చిన్నారులకు ప్రతిరోజు ఏ విధమైన పోషకాహారం ఇస్తున్నారని, చదువు, ఆటలు ఏ విధంగా నేర్పిస్తున్నారని అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అనంతరం చిన్నారులకు రంగులు, బొమ్మలు చూపించి వాటి పేర్లు చెప్పాలని ప్రోత్సహిస్తూ వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం సక్రమంగా అందుతున్నదా లేదా, పాలు, గుడ్లు, పప్పులు తదితర పోషకాహార పదార్థాలు తగినంతగా సరఫరా అవుతున్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడకు వచ్చిన గర్భిణీ స్త్రీలతో కలెక్టర్ మాట్లాడుతూ రక్తహీనత శాతం ఎంత ఉందని అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని గర్భిణీ స్త్రీని కలెక్టర్ తెలుసుకున్నారు. స్కానింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలని, జిల్లా జనరల్ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని, ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం అంగన్వాడీ టీచర్లతో మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న BLOలుగా వారు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించిన అన్ని ఫారాలను అర్హులైన ప్రతి ఒక్కరి నుండి సేకరించాలని చెప్పారు. ఇంకా మిగిలి ఉన్న వారి నుండి కూడా ఫారాలు సేకరించి పూర్తిగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా సరిచూసి సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ అధికారి శ్రీనివాస్, MPDO నవీన్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మీరు టీచర్ very good that lady comes in, sir. I come to first one. Me one. Okay, so this one. మేనేజ్ ఇలాగ పెట్టాను వాళ్ళు ఏమేమి స్కీమ్స్ చూపించారో దీనికి ఇంకా యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నారు ఇదేంటమ్మా ఏమైనా స్టాక్ లేదు పెట్టుకోండి అని చెప్తున్నారా? టైం లేదా? ఓకే, 12.6 ఉంది. హాస్పిటల్ తెలియట్లేదా? ఓకే, ఎక్కడైనా జిల్లా హాస్పిటల్ సంతోషం. ఓకే, గుడ్. శామ్ మ్యామ్ ఉన్నారు. బాబు ఇప్పుడు నార్మల్కి వచ్చేసారు. సో వాడి పేరు వేదాంశ్. ఓకే, ఎంత ఏజ్ ఉంది? 18 months. పాలు లేదు. ఓకే, బాగా ప్రశ్నలో హిందీ లాగినా ఇప్పుడు ఏ కేటగిరీలో వస్తుంది? శాంపుల్ వస్తుంది. గుడ్, కంగ్రాచులేషన్స్. అందులోనే మనం డిస్కస్ చేయాలి. అవన్నీ చూపించండి. ఇంట్లోనే ఉంటాడు బాబు.
వాడు ప్రీ స్కూల్ పిల్లలు ఎంతమంది ఇప్పుడు? ఇక్కడ 13 పోయి వచ్చేసారు. ఫీవర్ వస్తుందంటే నేనే చూపించుకుంటాను. ఇప్పుడు 13 మంది పిల్లలు శాంతాన్ని ఎవరు లేరు. వాడు వేదాంశు నీ పేరు ఈ రాగి చెప్తే ఏమైనా ఈ సెంటర్లో ఏం సేవ బాగుంది అటెండెన్స్ కానీ మీకోసం కానీ ఏమైనా ఇది ఉంటే బాగుంది, ఇది నేర్పిస్తే బాగుంది, ఇది చేస్తే బాగుంది, అట్లా ఏమైనా ఉందా? టీవీ చక్రవాకం నడిచేది మా టీవీ పెడితే కార్తీక్ దీపం నడుస్తుంది ఇది ఎక్కడ నేర్చుకున్నారు బాబు? సో అటెండెన్స్ రోజు వస్తాయి వాళ్ళు మన ఎన్షూర్ దట్ అటెండెన్స్ ఎస్పెషల్లీ పిల్లలు 3 నుంచి 6 పిల్లలు పక్కా ఇక్కడే ఉంటారు. అన్ని ఉద్యోగం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, అక్కడికైనా ఇక్కడ కానీ అంటే వీళ్ళకి బాధ్యత. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పోలీస్, సూర్యాపేట బ్రహ్మకుమారి స్వారి సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలో 60 ఫీట్ల రోడ్లో గల జయ పాఠశాల నందు మాదక ద్రవ్యాల నిర్మూలన విద్యార్థుల ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హాజరై విద్యార్థులతో మాట్లాడారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పోలీసులు, సూర్యాపేట బ్రహ్మకుమారి స్వారి సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలో 60 ఫీట్ల రోడ్డులో గల జయా పాఠశాల నందు మాదక ద్రవ్యాల నిర్మూలన విద్యార్థుల ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హాజరై విద్యార్థులను మంచి విజయాలను గురించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రధానమంత్రి నషాముక్త్ భారత్ అభియాన్ అనే నినాదంతో మాదక ద్రవ్యాల గంజాయిని సమాజం నుండి వెలివేయడానికి కృత నిశ్చయంతో ఉన్నది అన్నారు. ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని వాటి సాధనకు నిరంతరం కృషి చేసి సాధన చేయాలని అన్నారు. క్రమశిక్షణతో కూడిన అలవాట్లకు మంచి విజయాలను అందిస్తాయన్నారు. పేదరికం నుండి కష్టపడి చదివి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన అబ్దుల్ కలాం జీవితం గురించి, విజయం గురించి వివరించారు. దేశ భవిష్యత్తు కోసం అవకాశాలు లేని రోజుల్లో మహానుభావులు ఎంతో కృషి చేశారు. బంగారు భవిష్యత్తు కళ్ళ ముందు ఉన్నది. టెక్నాలజీ, ఉన్నత విద్య, రవాణా లాంటి సౌకర్యాలు ఉన్నాయి. మంచి మార్గాన్ని ఎంచుకొని ఎదగాలి అన్నారు. మంచి చెడులు గ్రహించి మంచి మార్గంలో నడవాలన్నారు. సోషల్ మీడియాకు బానిసలు కావద్దు, టెక్నాలజీని విద్య కోసం ఉపయోగించాలన్నారు. డ్రగ్స్ అనేవి యువతను నిర్వీర్యం చేస్తుందన్నారు. డ్రగ్స్ వల్ల బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. వీటికి దూరంగా ఉండాలని, గంజాయి, డ్రగ్స్ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు, మానవ సంబంధాలను హేళన చేస్తున్నారన్నారు. పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. బాలికలను ఎవరైనా ఇబ్బంది పెడితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి, ఫిర్యాదు చేయాలని అన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలతో జిల్లా పోలీస్ కళా బృందం విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలన పట్ల క్రమశిక్షణ, విజయాల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట బ్రహ్మకుమారి సంస్థ నుండి హిమబిందు, జయా పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు యాదవేందర్, కనకరత్నం, షీ టీమ్ ఎస్ఐ నీలిమ, విద్యార్థులు, బ్రహ్మకుమారీస్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్లో 20వ వార్డులో డ్రైనేజీ నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణాన్ని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయమన్నారు. చౌటుప్పల్ పట్టణ ప్రజలు కూడా మున్సిపల్ సిబ్బందికి సహకారం అందించి చౌటుప్పల్ పట్టణాభివృద్ధికి తోడ్పడాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్లో 20వ వార్డులో డ్రైనేజీ నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ మోదాల పావని రమేష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణాన్ని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయమన్నారు. చౌటుప్పల్ పట్టణ ప్రజలు కూడా మున్సిపల్ సిబ్బందికి సహకారం అందించి చౌటుప్పల్ పట్టణ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బడుగు వినయ్, 20వ వార్డు కౌన్సిలర్ అనుభాయ్, కాసర్ల శ్రీనివాసరెడ్డి, బత్తుల దాసు, మాజీ ఎంపీపీ చిక్కా నరసింహ, కానుగు వెంకటేశం, 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉడుగు వెంకటేశం గౌడ్, ఆవుల యేసు, బడేభాయ్, ఓయ్ ఈద్, ఇడుగుల అశోక్ మరియు 20వ వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిమెంట్ పైపులు కొత్తగా ఏపీజీ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఏం చేయాలి ఇందాక ఈ నుంచి మొత్తం లైన్ మొత్తం ఆ రోడ్ దాకానే. సంతోషం. 20 వాళ్ళు ఎన్ని డ్రైనేజీలు ఉన్న ముందు డ్రైనేజ్ పూర్తి చేసినాకనే మిగతా సిసి రోడ్లు ఆడడం ఉంటే కంప్లీట్ చేసుకుంటే ముందుకు పోదాం. ఇలా పైప్ వేసేది ఎన్ని ఇంచులు ఉంటుంది? 2 ఇంచులే అక్కడ చెప్తాను. 2 ఫీట్లు అదే అంటున్నా. లక్ష్యంగా పనిచేస్తున్న చైర్మన్ ఆధ్వర్యంలో లక్ష్యంగా పనిచేస్తున్న చైర్మన్ ఆధ్వర్యంలో బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్పల్లి మరియు కొమ్మాయిపల్లి గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొమ్మాయిపల్లి అంగన్వాడీ టీచర్ సావిత్రి మాట్లాడుతూ పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని, బిడ్డకు రోగనిరోధక శక్తి వస్తుందన్నారు. తల్లిపాలు 6 నెలల వరకు ఇస్తూ 6 నెలల తర్వాత 2 సంవత్సరాల వరకు అనుబంధ ఆహారాన్ని ఇవ్వాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్పల్లి మరియు కొమ్మాయిపల్లి గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొమ్మాయిపల్లి అంగన్వాడీ టీచర్ సావిత్రి మాట్లాడుతూ పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని, బిడ్డకు రోగనిరోధక శక్తి వస్తుందని అన్నారు. తల్లిపాలు 6 నెలల వరకు ఇస్తూ 6 నెలల తర్వాత 2 సంవత్సరాల వరకు అనుబంధ ఆహారాన్ని ఇవ్వాలని సూచించారు. తల్లులకు తల్లిపాల వారోత్సవాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాసాన్పల్లి ఉప సర్పంచ్ పాలడుగు దేవ, గ్రామ సెక్రటరీ రమేష్, పంగ సతీష్ రెడ్డి, టీచర్ లక్ష్మీపతి నాయక్, అంగన్వాడీ టీచర్ వీరలక్ష్మి, మమత, ఏఎన్ఎం కవిత, ఆశా వర్కర్ అంజమ్మ, ఆయా పద్మ, పి యాదగిరి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ ఎస్కే జానిమియా సేవలు చిరస్మరణీయమని ఇరిగేషన్ సిఈ నాగభూషణం అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ఇరిగేషన్ కార్యాలయంలో ఇరిగేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో జానిమియా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ ఎస్కే జానిమియా సేవలు చిరస్మరణీయమని ఇరిగేషన్ సిఈ నాగభూషణం అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఇరిగేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో జానిమియా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానిమియా అందరినీ సమానంగా చూసే గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడని కొనియాడారు. గెజిటెడ్ హోదాకు వెళ్లిన తర్వాత కూడా నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘంతోనే కొనసాగుతానని ప్రకటించి ఉద్యోగుల పట్ల తన అంకితభావాన్ని చాటుకున్నారని అన్నారు. ఉద్యోగ సంఘంలో ఎలా పనిచేయాలో, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎలా పోరాడాలో ఎంతోమందికి మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. జానిమియా అకాల మరణం ఉద్యోగ సంఘానికి తీరని లోటని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, సుమన్ ఐటీ, ఎన్జిఓ భూపతి వెంకన్న, టీఎన్జిఓ కార్యదర్శి దున్నా శ్యామ్, నందిపాటి రవి, పి ప్రకాష్, సతీష్, ఆకాష్, మర్యాద సైదులు, ఎం సైదులు, రాజాకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇలా పట్టుకోండి సార్. జోహార్ జానిమియా అన్న గారికి, జోహార్ జానిమియా అన్న గారికి, సాధిస్తాం జానిమియా అన్న ఆశయాలను.
ఓ అనల పతాక జానీమియా అన్న, నీ అకాల మరణానికి గుండెలు పగిలిన దుఃఖదోషతో కన్నీటి నివాళి అర్పిస్తోంది టీఎన్జిఓ అసోసియేషన్. భౌతికంగా మమ్మల్ని వీడి వెళ్ళినా మా హృదయంలో నీ రూపం అపురూపం. నీ సేవలతో కూడిన ఆకుపచ్చ జ్ఞాపకాలు మధుర స్మృతులతో నిత్యం మాలోనే నీ అడుగుజాడలలో ఆదర్శప్రాయమైన అడుగుజాడలలో నడవటమే కదా నీకు. మా కుటుంబంలో ఒక కలిసిమెలిసి తిరగడం ఇద్దరు జరిగింది. నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంటికి మా ఇంటికి వాళ్ళ కుటుంబం రావడం జరిగింది. కానీ ఈరోజు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నాము. కానీ ఈరోజు ఈ వార్త వినడం వల్ల నాకు అసలు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గెజిటెడ్ హోదాలో గెజిటెడ్ యూనియన్లోకి పోతున్నప్పటికీ ఈ టీఎన్జిఓ యూనియన్లను కొనసాగుతా అని చెప్పుకుంటూ మా అందరికీ ఒక మార్గదర్శకం చేశాడు అన్నమాట. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ ఎక్కడ పేపర్లో కానీ బయట కానీ పడకూడదు. మీరు ఏమైనా ఇంటర్నల్గా కూర్చొని యూనియన్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలా అని చెప్పేసి ఒక మార్గదర్శనం కూడా చేశారు. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం అనేది మా కమ్యూనిటీకి చాలా తీరని నష్టమే అనుకుంటున్నాం. అది ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి ఆ దేవుడు సర్వశక్తుల్ని ఇచ్చి ఈ కష్టాన్ని తట్టుకునే శక్తిని వాళ్ళని సర్వీసుని ప్రార్థిస్తున్నాను. మా అందరికీ మరి షాకింగ్ న్యూస్ ఇదంతా. ఎందుకంటే 31/8 మాకు ఎన్టీపీగా ప్రమోషన్ తీసుకున్నారు. మా రూమ్లోనే దాన్ని ఎండోర్స్ చేసాం. దాన్ని నాగర్ కర్నూలు వేశారని చెప్పి మళ్ళీ ఎప్పుడు వస్తారంటే ఇమీడియట్గా వచ్చేస్తాం ఇక్కడికి, జోనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళాల్సి వచ్చింది అని అన్నారు. సో అంతేకాకుండా నేను చెప్పాను మీకు సత్కారం చేయాలి, ప్రమోషన్ వచ్చింది కదా, ఏదో మంచి రూమ్ చేద్దామని అంటే తప్పకుండా సార్ 5వ తారీఖున 6వ తారీఖున పెట్టుకుందాం అన్నారు. కానీ ఆ 2వ తారీఖు రాత్రినే 6 గంటలు 7 గంటలకి ఎవరో మా వాళ్ళు చెప్పారు వీళ్ళు కానీ అయిందని. నిజంగా అసలు చాలా ఇదైంది. నాకైతే ఈ రీసెంట్ ట్రాన్స్ఫర్స్లో ఎంత ఫ్లెక్సిబుల్గా నాకు హెల్ప్ చేశారంటే చాలా బాగా హెల్ప్ చేశారు. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్లు, ఓఎస్లు, నెక్స్ట్ ఈ విత్ ఇన్ సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అందరూ చాలా ఫ్లెక్సిబుల్గా చాలా హెల్ప్ చేశారనమాట. ప్రకాష్ గారికి మాకు అందరికీ అంటే ఫ్లెక్సిబుల్ లేకపోవటం మాకు చాలా దురదృష్టం. అంతేకాకుండా వారి ఆత్మకు శాంతి చేయాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ అందరు కాంగ్రెస్ చెప్తున్నారు. ఎన్టీపీ ప్రమోట్ వచ్చిందని ఇంత తక్కువ టైంలోనే ఈ దిగ్భ్రాంతికర వార్త వినాల్సి వస్తుందని కూడా అనుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే నేను ట్రాన్స్ఫర్స్ అప్పుడు కూడా వారు వచ్చి కూర్చున్నారు. మా ఎంప్లాయీస్కి ఇట్లా ఈ విధంగా కావాలి ఇట్లా కావాలంటే అప్పుడు అనిపించింది ఇది ఎందరికో అయినా ఎంతో చేయూతనిస్తున్నారు. వీరి అండదండలతోటి ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. మంచి పోరాట పటిమ గల నాయకుడు. ఈ విధంగా ఇప్పుడు జానవి గారు ఎట్లా మనం కొనియాడుతున్నామో ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఉద్యోగాల్లో వారి వారి పనుల్లో ఎక్కడున్నా సరే వాళ్ళు ఏ పోస్ట్లో ఉన్నా కూడా దానికి కరెక్ట్గా న్యాయం చేస్తూ అందరితోటి బాగుంటూ చేదోడవాదుగా ఉంటూ మీ పనిని మీరు నిర్వహించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తాను. థ్యాంక్స్ గారు. దానికి ఇక్కడికి వచ్చినాక పరిచయం అయితే మనిషి ఎప్పుడు నవ్వు ముఖం చూడగా నాకు 2-3 సార్లే మాకు కలిసినప్పుడు కూడా ఆయన వాళ్ళ ఉద్యోగస్తులు ఎన్జిఓల చెప్పినప్పుడు కూడా అంతలోనే అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యారు. అక్కడ మా గ్రూప్లో కూడా మేము వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాము. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ ఇట్లాంటి బాధాకరమైన విషయం తెలిసింది. సో ఆయన అందరికీ ఎంతో సహాయం చేశారు. వారికి కూడా భగవంతుడు ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటూ సెలవు. 31వ తారీఖు నాడు అన్న ఎస్కే జానిమియా గారు ఎన్టీపీగా ప్రమోషన్ పొంది ఒక్కరోజే ఎన్టీపీగా విధుల్లో నగర్ కర్నూలులో జాయిన్ అయ్యి భగవంతుడు కన్నెర చేశాడు. ఆయన 2వ తారీఖు నాడు మా అందరి తెలంగాణ నావిగేషన్ అధికారులందరినీ వదిలేసి దేవుని దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా అందరికి కూడా తీరని లోటు. అన్న జాన్మి అన్న ఆత్మశాంతి చేకూరాలని
ఉద్యోగులందరం కూడా చాలా బాధలో ఉన్నాం. ఉద్యోగులందరినీ కూడా సొంత తమ్ముళ్ళలాగా చూసుకొని మా ఇంటికి దూరం కావడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. గెజిటెడ్గా వెళ్ళిపోయినప్పటికీ నేను తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘంలోనే కొనసాగుతా అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి అన్న జేఏసీ చైర్మన్, తెలంగాణ నాన్ గెజిటెడ్ అందరినీ ఒక కుటుంబంగా చూసేటువంటి అన్న జానిమియా గారు దూరం కావడం అనేది మా అందరికీ తీరని లోటు. వారి కుటుంబానికి కార్యదర్శిగా నేను, మా ఉద్యోగ మిత్రులందరూ కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. అదేవిధంగా వాళ్ళ 2 పిల్లలు, ఓ బాబు పాప ఉన్నారు, వాళ్ళకు కూడా మేము అందరం అండగా ఉండి ఎటువంటి సహాయాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగ లోకం అంతా కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. ఇంకా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మంచి ధైర్యం ఉండాలని ఈ సందర్భంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నల్గొండ పట్టణంలో పద్మనగర్లో గల మిర్యాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వోన్నత పాఠశాల పద్మనగర్లో షీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో షీ టీం హెడ్ కానిస్టేబుల్ నరసింహ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఈవ్ టీచింగ్ మరియు మహిళలపై వేధింపులు చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఆన్లైన్లో అపరిచితులతో స్నేహం చేయవద్దని, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు ఎవరికీనూ పంచుకోవద్దని సూచించారు. నల్గొండ పట్టణంలో పద్మనగర్లో గల మిర్యాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వం ఉన్నత పాఠశాల పద్మనగర్లో షీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో షీ టీం హెడ్ కానిస్టేబుల్ నరసింహ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఈవ్ టీజింగ్ మరియు మహిళలపై వేధింపులు చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఆన్లైన్లో అపరిచితులతో స్నేహం చేయవద్దని, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు ఎవరికీనూ పంచుకోవద్దని సూచించారు. మహిళలు, బాలికలకు రక్షణకు షీ టీం ఎల్లవేళలా అండగా ఉంటుందని, బాలికలు, మహిళల పట్ల ఎవరైనా అసభ్యకర రీతిలో ప్రవర్తించినా నేరుగా షీ టీంను సంప్రదించవచ్చని తెలిపారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళా బృందం ఇన్ఛార్జి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, బాలల రక్షణపై ఆటపాటలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి ఉషా, షీ టీం కానిస్టేబుల్ రమేష్, పోలీస్ కళా బృందం సభ్యులు పురుషోత్తం, మురళి, కవిత, ఉపాధ్యాయులు విజయ్ కుమార్, నరేష్, అనిల్, కలీమోదీన్, రామకృష్ణ పాల్గొన్నారు. నల్గొండలోనే ప్రధాన వీధులు వెడల్పు చేసి అందమైన కూడళ్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మరిగూడ బైపాస్ రోడ్డు వద్ద అప్పటికే ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలతో పాటు బుద్ధుని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి బుద్ధవనం ఏర్పాటు చేశారు. అందులో చుట్టూ అందమైన బొమ్మలు, పూల తోటలు, ట్యాబు, జలపాతం, విద్యుత్ లైట్లతో ఎంతో అందంగా ఏర్పాటు చేశారు. సెలవు రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో వచ్చి ఫోటోలు దిగి ఆనందించేవారు. నల్గొండలోని ప్రధాన వీధుల వెడల్పు చేసి అందమైన కూడళ్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద అప్పటికే ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలతో పాటు బుద్ధుని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి బుద్ధవనం ఏర్పాటు చేశారు. అందులో చుట్టూ అందమైన బొమ్మలు, పూతోటలు, ట్యాబ్ జలపాతం, విద్యుత్ లైట్లతో ఎంతో అందంగా ఏర్పాటు చేశారు. సెలవు రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో వచ్చి ఫోటోలు దిగి ఆనందించేవారు. కానీ నేడు బైపాస్ రోడ్డు కోసమని కాంట్రాక్టర్ గత ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తీసివేసి ఆ కూడల్ని తొలగించే ప్రయత్నం చేయగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు దళిత సంఘాల నాయకులు అడ్డుకొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక మంత్రి అనుమయముల భూముల కొరకు రింగ్ రోడ్డు అని చెప్పి నగరం నుండి ఎంతో మంది ప్లాట్లకు నష్టం కలిగించే విధంగా ఇక్కడి నుండి రోడ్డు నిర్మాణం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఏమాత్రం నష్టం జరిగినా తాము సహించబోమని, వెంటనే తొలగించిన శిలాఫలకం తిరిగి ఏర్పాటు చేయాలని, ధ్వంసం చేసిన బేస్మెంట్ యథావిధిగా నిర్మించాలని పట్టుబట్టడంతో పాటు కాంట్రాక్టర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ధర్నాకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనితో అధికారులతో మాట్లాడిన పోలీసులు కాంట్రాక్టర్తో తొలగించిన శిలాఫలకాన్ని తిరిగి ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడే బేస్మెంట్ను తిరిగి కాంక్రీట్తో నిర్మించారు. ఈ ఆందోళనలో స్థానిక కార్పొరేటర్ దొడ్డి రమేష్, మాజీ ఎంపీపీ బొజ్జా వెంకటయ్య, పెరిక కరణ్ జయరాజ్, సిపిఎం నాయకులు పాలాడుగు నాగార్జున, ఎంఆర్పీఎస్ నాయకులు బకరం శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు ఐతగోని జనార్దన్, మాజీ కౌన్సిలర్ గుండెడ్డి యుగేందర్ రెడ్డి, బిపంగి యాదయ్య, చందు, వంశీ, కడారి యాదయ్య, బొజ్జ దేవయ్యలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పునరుద్ధరించాలి కూల్చివేత పనులను, డెవలప్మెంట్ చేయాలి బుద్ధా గార్డెన్ను, డెవలప్మెంట్ చేయాలి బుద్ధా గార్డెన్ను, కూల్చివేత పనులను కక్ష కట్టి వెంటనే క్షమాపణ చెప్పాలి. పనులకు విరోధించిన వైఖరి వచ్చిన నాయకులారా, ఖబర్దార్ బుద్ధా గార్డెన్ జోలికి వచ్చిన నాయకులారా, పునరుద్ధరించాలి కూల్చివేత పనులను వెంటనే, పునరుద్ధరించాలి కూల్చివేత పనులు వెంటనే, నిలిపివేయాలి కూల్చివేత పనులను వెంటనే, నిలిపివేయాలి కూల్చివేత పనులు వెంటనే. హెడ్లైన్స్ మరోసారి. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాము, నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపు. యాదగిరిగుట్ట పట్టణంలో అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లి బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడి. క్రమశిక్షణతో కూడిన అలవాట్లు మంచి భవిష్యత్తును, విజయాన్ని అందిస్తాయని విద్యార్థులకు తెలిపిన ఎస్పీ. చౌటుప్పల్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా మున్సిపల్ చైర్పర్సన్ మోగ్దాల పావని రమేష్ గౌడ్ వెల్లడి. కొమ్మాయిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. జానీమియా సేవలు చిరస్మరణీయమని తెలిపిన ఇరిగేషన్ సిఈ నాగభూషణం. నల్గొండలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు. మర్రిగూడ బైపాస్ రోడ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల తొలగింపుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు దళిత సంఘాల నాయకులు అడ్డుకొని ధర్నా.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఉంటూ సత్య న్యూస్, జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.